నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శర్మ మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ తుఫాన్ ఎఫెక్ట్ పెన్షన్ పెంపుపై చర్చ. ఢిల్లీకి చేరిన ఓట్ల పంచాయతీ సిఎస్సికి వైసీపీ బీజేపీ టీడీపీ ఫిర్యాదులు. నేడు తెలంగాణ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ప్రసంగంపై ఉత్కంఠ. జాన్వర్లో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త సర్కార్ ప్లాన్. నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 టికెట్. ఆధార్ ఓటర్ కార్డు తెచ్చుకోవాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. భద్రతా వైఫల్యంపై దద్దరిల్లిన పార్లమెంట్. 14 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్. ఆఖరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చిత్తు. టీ20 సిరీస్ ను సమన్ చేసిన భారత్. రైట్, ఇక మార్నింగ్ మ్యాగజైన్ లో డీటెయిల్స్ చూసుకుంటే నేడు కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. పెన్షన్ 3000కు పెంపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా చేయూత పథకాలకు నిధులు కేటాయింపుపై అధికారులతో సీఎం జగన్ చర్చించనున్నారు. మీచంగ్ తుఫాన్ ప్రభావంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. ప్రధానంగా ఇటీవల కాలంలో మిచంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం పైన కూడా అధికారులతో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో మిచంగ్ తుఫాన్ కారణంగా జరిగినటువంటి నష్టం పైన కేబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా రైతులకు అందించాల్సినటువంటి సహాయం పైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 1వ తేదీ నుంచి కూడా పెన్షన్లో 3000 రూపాయలు చేయాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు 3000 వరకు పెంచుకుంటూ వెళ్తామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా కూడా ఈ పెన్షన్ను పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ జనవరి 1వ తేదీ నుంచి ఏదైతే ఎన్నికలకు ముందు 3000 రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతామో ఆ హామీని అమలు చేస్తామని గతంలోనే చెప్పారు. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. జనవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పెన్షన్లను 3000 రూపాయలకు పెంచే అంశానికి సంబంధించి కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు జనవరి నెలలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని జనవరిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల్లో భాగంగా ప్రతి జనవరిలో కూడా 2000 రూపాయలను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి నిధులపైన అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తారు. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధులపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో విడిగా సమావేశం అవుతారు. మంత్రులతో సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మార్పులు చేర్పుల ద్వారా మళ్ళీ తిరిగి అధికారంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఈ మార్పులు చేర్పులకు సంబంధించి మంత్రులతో చర్చిస్తారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పొత్తులు, అదేవిధంగా ఈ రెండు పార్టీలు ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలు వీటిని తిప్పికొట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా మంత్రులు మరింత యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళటానికి తీసుకోవాల్సినటువంటి చొరవపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి విడిగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బస్ యాత్ర జరిగినటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి స్పందనతో పాటు రానున్న రోజుల్లో ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో ఈ బస్ యాత్ర జరగాల్సినటువంటి నియోజకవర్గాల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ శాసన మండలి శాసనసభ సంయుక్త సమావేశం ఉదయం 11:30 ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. నిన్న అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. గవర్నర్ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఉభయ సభలను ఉద్దేశించి అంటే అసెంబ్లీ మండలి ఈ రెండు సభలను ఉద్దేశించి ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంలో మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీని మొత్తము ఒక అవుట్లైన్ ఏ రకంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాను నిర్ధారించుకుంది, ఆ ఎజెండాకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ చేత ప్రభుత్వం ప్రసంగింపజేస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక అసెంబ్లీ తొలిసారిగా భేటీ అయినప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగ కాపీని ప్రభుత్వము నిన్న కేబినెట్ లో పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించి గవర్నర్ ప్రసంగ పాఠానికి ఆమోద ముద్ర వేసింది. అయితే ఆ గవర్నర్ ప్రసంగ పాఠంలో ఏముందన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము ఏర్పడి 10 రోజులు కూడా ఇంకా దాటని పరిస్థితుల్లో విపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని నిన్న బీజేపీ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము తన ప్రాధాన్యాలను ఈరోజు గవర్నర్ ప్రసంగ పాఠం ద్వారా ప్రభుత్వ ప్రయారిటీస్ ని ప్రజలకు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం తెలియజేయనుంది. ఇక అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా అంటే 2014లో తెలంగాణ ఏర్పాటైంది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, దాని తర్వాత రంగాల వారీగా అప్పుల విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు ప్రతి నెల కనీసం 2300 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలకు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ తన ప్రచారంలో ప్రజల ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో మరి ఈ కాళేశ్వరము లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వము సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయిస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగ పాఠంలో తేటతెల్లం కానుంది. ఇక ఈ గవర్నర్ ప్రసంగ పాఠం ముగిసిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడుతోంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్ లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేస్తారు. అంటే అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు అసెంబ్లీ పనిచేస్తుంది, ఏ ఏ రోజుల్లో ఏ ఏ శాఖలకు సంబంధించిన అంశాలను ఎజెండాలో చేర్చాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అన్న ఒక సమగ్ర ప్లాన్, అంటే ఈ అసెంబ్లీ పని విధానాలు, రోజుల వారి ఎజెండా, ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా బీఏసీ సమావేశంలో ఈ రోజు నిర్ణయం జరుగుతుంది. అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం సభను రేపటితో ముగించి మరొకసారి సమావేశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే 10 రోజుల క్రితమే తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇంకా శాఖల మీద పూర్తి స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు. అధికారులు
పూర్తి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మంత్రులు ఆయా శాఖ అధికారుల మీద అసహనం వ్యక్తం చేస్తున్న దృష్ట్యా మరొకసారి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని శాఖల మీద సమగ్రంగా చర్చించిన తర్వాత సమీక్షించిన తర్వాత ప్రతి శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. శ్వేతపత్రం విడుదల చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి కనీసము ఒక వారం 10 రోజులు శ్వేతపత్ర ఏర్పాటు కోసం సమయం పడుతుంది. నివేదికలు పూర్తి స్థాయిలో రూపొందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ధరణి తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రధాన ఎజెండాగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని సమగ్రంగా మార్చేసి భూమాత అనే ఒక స్కీమును తీసుకొస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే ధరణిలో ఉన్న లోపాలను కానీ అక్రమాలను కానీ వెలికి తీసేందుకు ఒక అత్యున్నత కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. 10 రోజుల్లో ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వము ధరణి మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పొడిగించడం ఉపయోగకరంగా కాదు, సమయం వృధా అవుతుంది. కాబట్టి రేపటితో అసెంబ్లీని ముగించి పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ల వారీగా, శాఖల వారీగా, మంత్రిత్వ రంగాల వారీగా శ్వేతపత్రాలను నివేదించిన తర్వాత మరొకసారి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ప్రసంగ పాఠంలో ఏముంటుంది అన్నది మాత్రం ఒక ఆసక్తిగా ఉత్కంఠగా మారిందని మనం చెప్పాలి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై సిఐడి అడిషనల్ అఫిడవిట్ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గత విచారణలో సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేయగా విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇసుక కేసులో తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సహజ వనరు అయినటువంటి ఇసుకని అక్రమంగా తరలించారు అంటూ కూడా సిఐడి అధికారులు ఇసుక కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై. అయితే ఈరోజు హైకోర్టులో అయితే కనుక ఈ కేసు ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం అనేది కూడా వాదనలు వినిపించనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రాజధాని అడ్డం పెట్టుకొని కూడా ఆ భూములను అనేది కూడా కొంత మేరకు అయితే కనుక ఏదైతే లబ్ధి చేకూరే విధంగా కూడా కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు కూడా ఇటు సిఐడి అధికారులు నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై అయితే కనుక ఈరోజు వాదనలో వాడివేడిగా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సిఐడి తరపు న్యాయవాది అడిషనల్ అఫిడవిట్ ఫైల్ను కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. 470 పేజీల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలతో అయితే కనుక ఇటు సిఐడి అధికారులు అభియోగాలు మొత్తం ఉన్నారు. దీనిపై అయితే కనుక ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే కనుక వాదనలు వినిపించడం కూడా జరిగింది గత విచారణలో. ప్రస్తుతం అయితే కనుక ఇటు సిఐడి తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సైతం కూడా వాదనలో వినిపించే విధంగా కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఇసుక స్కామ్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై అయితే కనుక ఈరోజు వాదనలు కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తీర్పు ఏ విధంగా వస్తుంది, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. గత విచారణలో చూసుకున్నట్లయితే కనుక అడ్వకేట్ జనరల్ వినిపించినటువంటి వాదనలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రం కూడా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇసుక స్కామ్ కేసు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం కూడా ఏదైతే పెనాల్టీ సైతం కూడా విధించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అఫిడవిట్లో ఫైల్ దాఖలు చేయడం కూడా జరిగిందని చెప్పేసి ఇటు ఏజీ చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా కొనసాగబోతా ఉన్నాయి, ఇటు వాడివేడిగా ఇరువైపుల వర్గాల పక్షాన ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఇటు ధర్మాసనం ఎవరి వైపుకి తీర్పు అనుకూలంగా వస్తుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లికేష్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. అటు టీడీపీ ఎంపీలు కనకమేడల రామ్మోహన్ నాయుడు సైతం ఈసీని కలిసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో
ప్రధానంగా రెండు పార్టీలు కూడా ఏపీలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నాయంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో సేవామిత్ర యాప్ ద్వారా ఈ దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమాన్ని అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల వారికి దొంగ ఓట్లను చేర్పించడంతో పాటు అమెరికా సర్వర్లలో కూడా ఈ దొంగ ఓట్లను చేర్పిస్తున్నట్లు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికార పార్టీ ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగించడంతో పాటు పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వీటిపై చర్యలు తీసుకోవడాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. నిత్య రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ రిమ్స్ లో మెడికోల ఆందోళన కొనసాగుతుంది. రెండో రోజు విధులు బహిష్కరించిన జూడాలు నిరసన కొనసాగిస్తున్నారు. డైరెక్టర్ జయసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జయసింగ్ ను ప్రశ్నించినందుకే తమపై దాడి జరిగిందని జూడాలు అంటున్నారు. దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు మేరకు ముగ్గురుపై ట్రైస్ పాస్ అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డైరెక్టర్ క్రాంతిని సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ లో మెడికోల ఆందోళన కొనసాగుతుంది. రెండో రోజు విధులు బహిష్కరించిన జూడాలు నిరసన కొనసాగిస్తున్నారు. డైరెక్టర్ జయసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జయసింగ్ ను ప్రశ్నించినందుకే తమపై దాడి జరిగిందని జూడాలు అంటున్నారు. దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు మేరకు ముగ్గురుపై ట్రేస్ పాస్ అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ నిత్య. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో ఇంకా ఆందోళన అయితే కొనసాగుతుంది. రెండవ రోజు కూడా జూడాలు విధులు బహిష్కరించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే గొడవకు కారణమైనారు డైరెక్టర్ జయసింగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ రిమ్స్ క్యాంపస్ లో ఏదైతే విద్యార్థులు బయట వ్యక్తులకు జరిగినటువంటి ఘర్షణ ఏదైతుందో ఘర్షణలో ప్రధానంగా ఈ డైరెక్టర్ జయసింగ్ వల్లనే ఈ గొడవ జరిగిందని చెప్పేసి ప్రధానంగా జూడాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడంతో పోలీసులు అయితే ఇప్పటికే 5గురిపై ఇటు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి, ఇదే విధంగా డైరెక్టర్ జయసింగ్ పై మరో 5గురు వ్యక్తులపై కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు కేసు నమోదు చేశారు, కలెక్టర్ కూడా నిన్న ఫిర్యాదు చేశారు, కలెక్టర్ కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అదనపు కలెక్టర్ శ్యామదేవి నేతృత్వంలో కమిటీని కూడా నియమిస్తామని చెప్పేసి కలెక్టర్ రాహుల్ రాజు కూడా హామీ ఇవ్వడంతో నిన్న కొంత అయితే జూడాలు వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో పాటు నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ శివప్రసాద్, వివి రావులతో కమిటీని నియమించింది. దీనికి వైద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి కూడా ఆధ్వర్యంలో విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ వైద్య విద్యార్థులు అయితే వెనక్కి తగ్గడం లేదు. జయసింగ్ డైరెక్టర్ ఎవరైతున్నా డైరెక్టర్ పై చర్యలు తీసుకుంటేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్పేసి కూడా వైద్య విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం
శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్లను నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో చలి చంపేస్తుంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కురిపిస్తుంది. తెల్లవారుజాము రాత్రిళ్లలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చలి తీవ్రత ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనేది వాతావరణ అధికారి శ్రావణి మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతం టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి మేడం రాష్ట్ర వ్యాప్తంగా? మనకి గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా చాలా వరకు తగ్గుముఖం కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనకి గత 24 గంటలతో పోల్చుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతల్లోని 1 నుంచి 2 డిగ్రీల మేరకు తగ్గడం అయితే జరిగింది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా సాధారణంతో పోల్చుకుంటే 1 నుంచి 2 డిగ్రీల తగ్గుదల కనిపిస్తూ ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా మనకి 27 డిగ్రీల నుంచి అంటే దాదాపుగా 28 డిగ్రీల నుంచి 37 డిగ్రీలు అత్యధికంగా సగటున నమోదవుతూ ఉన్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే 12 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు సగటున నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యధికంగా మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు భద్రాద్రి కొత్తగూడెంలోని మరియు ఈ జిల్లాల్లోని 31గా ఖమ్మం జిల్లాల్లోని అత్యధికంగా నమోదవుతుంటే అత్యల్పంగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మనకి 27 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకుంటే అత్యల్పంగా మనకి హైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లో 12.4 డిగ్రీలుగా నమోదవుతుంటే అత్యల్పంగా మరి 13 డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతుంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈసారి ఋతుపవనాలు కూడా లేట్గా వచ్చాయి మనకి. అదేవిధంగా ఇది చలికాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. అంటే ఈ వీటి ప్రభావం చలి దాని మీద ఏమైనా ఉందా మేడం ప్రభావం? మనకి ఈ పగటిపూట ఉష్ణోగ్రతల్లో కొద్దిగా మనకి ప్రభావం ఉన్నప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సాధారణంగానే నమోదవుతున్నాయి. సాధారణం కంటే 1 డిగ్రీ కొద్దిగా మనకి పడడం అయితే జరిగింది. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి ఈశాన్య మరియు ఆగ్నేయ దిశ నుంచి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు వీచే సమయంలో కొద్దిగా మనకి శీతలంగా ఉంటుంది, కొద్దిగా చలిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాదాపుగా మనకి 4 గంటల ప్రాంతం, సాయంత్రం 4 గంటల నుంచి కొంచెంగా చలి వాతావరణం దాదాపు ఉదయం 7 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. మనం గత ఏడాది చూసుకొని ఈ ఏడాదికి కంపేర్ చేసుకుంటే చలి తీవ్రత పెరిగిందా తగ్గిందా మేడం ఇప్పటివరకు? గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి మనకు ఆల్రెడీ ఒకసారి మనకు ఒక చిల్ అనేది వచ్చేసింది. కానీ ఈసారి చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. మనకి మేబీ నెలాఖరులోని ఒక కోల్డ్ వేవ్ కానీ ఒక శీతల పవనాలు కానీ వీచే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొద్దిగా మనకి జనవరి 2వ వారంలో కూడా చలి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పటివరకు ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది మేడం, ఎక్కువ తీవ్రత దాదాపుగా మనకి జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. మనకి సాధారణంగా తెలంగాణలోని నవంబర్ నెలాఖరు నుంచి మనకి శీతాకాలం ప్రారంభమై జనవరి నెలాఖరు వరకు ఉంటుందన్నమాట. తర్వాత నుంచి మనకి ఫిబ్రవరికి కొద్దిగా స్ప్రింగ్ సీజన్ వస్తుంది. తర్వాత మనకి మార్చి 21 నుంచి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి కొద్దిగా మనకి శీతాకాలం కూడా కొద్దిగా ఆలస్యంగా మొదలైందని చెప్పచ్చు. అలాగే దీని తీవ్రత అనేది ఎక్కువగా ఈ నెలాఖరులోని మరియు జనవరిలోని 2వ వారంలోని కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అంటే ఈ చలి గాలుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మేడం రాష్ట్రం మీద? రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 సార్లు మనకి చలిగాలులు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ 2 రోజులు మాత్రం ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గి శీతల పవనాలు వీస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ 6 అంటే 21-22 కూడా కొద్దిగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది సాధారణం కంటే. తర్వాత మిగతా రోజులన్నీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజులు డిసెంబర్ కానీ జనవరి కానీ ఉష్ణోగ్రతలు పెరిగి మళ్ళీ తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం?
మనకి 21 దాటిన తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా పెరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ నెలాఖరులో కొంచెం తగ్గుతాయి అన్నమాట ఉష్ణోగ్రతలు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వర్షాలకు వచ్చేస్తే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అలాంటివి ఉంటాయి. మనకి ఈ చలి సంబంధించి ఇలాంటి అలర్ట్లు ఏమైనా ఉంటాయా మేడం? మనకి సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయినప్పుడు మనం ఎల్లో అలర్ట్ జారీ చేసి కోల్డ్ వేవ్ కండిషన్స్ అంటాము. దాన్ని శీతల గాలులు లేదా చలిగాలులు అని అంటాము. దానికంటే 7 డిగ్రీల కంటే సాధారణం కంటే తక్కువగా పడిపోతే, అంటే దాదాపుగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలో 5 డిగ్రీలు కానీ 7 డిగ్రీలు కానీ నమోదైనప్పుడు మనకి అతి తీవ్ర శీతల గాలు, అతి తీవ్ర శీతల పవనాల కింద మనం ఇస్తూ ఉంటాం. కోల్డ్ వేవ్ కండిషన్స్ అన్నమాట, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ అంటాము. ప్రస్తుతానికి మనకి కోల్డ్ వేవ్ కండిషన్స్ అయితే ఏమీ లేవు. సాధారణ ఉష్ణోగ్రతల్లోనే కొద్దిగా 1 నుంచి 2 డిగ్రీల మార్పు మాత్రం కనిపిస్తూ ఉందన్నమాట. ఫైనల్గా హైదరాబాద్ మీద ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది మేడం రాబోయే రోజులు? హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 12 నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ పరిధిలో 14 నుంచి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు. థ్యాంక్ యూ మేడం. రైట్, ఇది రాబోయే రోజుల్లో చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉందని, అదేవిధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంత చలి తీవ్రత ప్రభావం అనేది కొంత తక్కువగానే ఉందని కూడా వాతావరణ అధికారి శ్రావణ్ అంటున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి వాటి మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.